నమస్తే. మా పేరు ఏ. సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికొస్తే చాలామంది అధిక వెయిట్, కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లు చెక్ చేసి చెప్తూ ఉంటే మాంసాహారాలు కానీ ప్రతిదీ ఆయిల్ పదార్థాలు తినకూడదని అనేక విషయాలు చెప్తూ వాళ్ళు భయపెడుతూ ఉంటారు. అయితే ఏ రోజైనా మనము ఆయిల్ అనేది ప్రధానంగానే వాడుకోవాలి తగ్గిన ఆయిలే. ఈ నెయ్యి, ఆయిలు సంపూర్ణంగా వాడినప్పుడు ఎటువంటి జబ్బులు లేదు. ఈ నెయ్యి అనేది పూర్తిగా మనం ఎప్పుడైతే తినడం మానేసామో సకల వ్యాధులు కూడా ప్రాప్తమిస్తున్నాయి. మరి ఈ కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా తగ్గడానికి కూడా ఈ చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అధిక వెయిట్ కూడా సంపూర్ణంగా తగ్గించుకోవచ్చు. ఈ చూర్ణానికి కావాల్సిన పదార్థాలు 1 కరక్కాయ, 2 తానికాయ, 3 ఉసిరికాయ. మరి దీన్ని త్రిఫలము అని అంటాం. దీనికి మరి ఇంకొకటి ఇక్కడ కావాల్సింది సొంటి, ఇక్కడ మిరియాలు, పిప్పళ్ళు. ఇది త్రికుటకము అని అంటాం. మరొక పదార్థము వాము, జీలకర్ర. మరి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే సోనాపత్రి. ఈ యొక్క సోనాపత్రిని కూడా తీసుకోవాలి. మరొకటి నల్ల జీలకర్ర. ఇవన్నీ కూడా సమాన భాగాలుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ప్రతిదీ కూడా మెత్తగా దంచి జల్లించి వస్త్రగాళితంలాగా సంపూర్ణమైనటువంటి పొడిని తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ప్రధానమైన వస్తువు రుచి కోసము, కొలెస్ట్రాల్ మనలో శరీరంలో ఉన్నటువంటిది కరిగించడం కోసం కావాల్సిన పదం సైంధవ లవణం. ఈ సైంధవ లవణం తీసుకొని ఇవన్నీ కూడా సపరేట్గా 100 గ్రాముల చొప్పున పొడి చేసి దానికి సమానంగా ఈ యొక్క సైంధవ లవణ చూర్ణాన్ని కలిపి దీన్ని ఒక గాజు బాటిల్లో నిలువ చేసుకోండి. తయారు అయిన తర్వాత ఇక్కడ చూడండి, తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క చూర్ణం. ఈ చూర్ణాన్ని ఉపయోగించుకునే విధానం ఎలా అనేది క్లారిటీగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చూసి మీకు మీరుగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రం మా వద్ద తయారు చేసింది ఉంటుంది, పొందొచ్చు. ఇది తయారైనటువంటి చూర్ణాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మ్యాక్సిమం 300 ml అంటే 300 ml వాటర్ తీసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టి బాయిల్ అవుతున్నటువంటి నీళ్లు బాయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ చూర్ణాన్ని 12 గ్రాముల నుంచి 15 గ్రాముల వరకు ఆ వేడి నీళ్ళలో వేసి ఒక స్పూన్తో కలతిప్పండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడు ఈ యొక్క వాటర్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా సేవిస్తూ రావాలి. ఇది ఖాళీ కడుపుతో ఉదయము, సాయంకాలము మనం ఎంత వేడిగా తాగగలుగుతామో అంత వేడిగా తాగి వెంటనే గ్లాస్ పెట్టి 15 నిమిషాలు మనం ఎంత అంటే ఫాస్ట్గా నడవాలి తప్ప పరిగెత్తకూడదు. ఫాస్ట్గా నడిచి మళ్ళీ ఫాస్ట్గా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావాలి. అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 పూటల ఈ యొక్క పానీయాన్ని తాగుతూ దీన్ని పాటించినట్లయితే మీరు అధిక వెయిట్తో బాధపడేవాళ్ళు సంపూర్ణంగా తగ్గుతారు. దీంట్లో ప్రధానంగా కొలెస్ట్రాల్, ఏ యొక్క ఆయిల్ పదార్థాలు తినకూడదను, మాంసాహారం తినకూడదను బాధపడే వాళ్ళకు ఇది చక్కటి ఒక చూర్ణము. దీంతోపాటు ముఖ్యంగా మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే ఈ చూర్ణాలన్నీ కూడా మీకు మీరుగా తయారు చేసుకోవడం ఉత్తమం. అలా కాదు తయారు చేసుకోలేము అంటే మా వర్ధన అవుతే కొన్ని రకాల భస్మాలు కూడా దీంట్లో చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క భస్మాలు చేర్చినట్లయితే కరెక్ట్గా త్వరగా కూడా వీళ్ళు వెయిట్ లెస్ జరగడం జరుగుతుంది. సరే, ఎంత వెయిట్ తగ్గుతారు అనేది వారి శరీర తత్వాన్ని బట్టి కొంతమంది 3 కేజీల నుంచి దాదాపు 5 కేజీల వరకు ఒక నెలకు తగ్గే అవకాశం ఉంటుంది. దీంట్లో
ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, పగులు ఎటువంటి కారణానికి నిద్ర చేయకూడదు. అంటే పగులు పనుకోకుండా ఉంటే చాలు. మరి ఆహార నియమాలలో వస్తే మీరు సాధారణంగా అన్నీ కూడా నార్మల్‌గా ఆహార నియమాలు పాటించినట్లయితే సంపూర్ణంగా మీరు సన్నబడి ప్రతి నెల ఇలా తీసుకుంటుంటే కనీసమన్నా 3 నెలల నుంచి 6 నెలల వరకు కంపల్సరీగా కంటిన్యూ చేసుకొని వస్తే ఖచ్చితంగా మీ శరీర ధర్మాన్ని అనుసరించి తప్పనిసరిగా మీ యొక్క వెయిట్ లాస్ జరుగుతుందని నేను సంపూర్ణ అనుభవంతో చెప్తున్నాను. నమస్తే. సర్వే జనం సుఖినో భవంతు.